కృష్ణా జిల్లా పామర్రు బాపూజీపేటలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాను పూలమాలతో టీడీపీ నాయకులు కార్యకర్తలు సత్కరించారు. ఈ సందర్భంగా తన గెలుపునకు కారకులైన జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పామర్రు ప్రజలందరికీ నా ధన్యవాదాలంటూ తెలిపారు. వైసీపీ అవినీతి, అధర్మానికి పాల్పడ్డారని, మనం ఆ విధంగా చేయవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా వ్యవహరించవద్దని హితవు పలికారు. ఇంత చక్కగా విజయవంతం చేయడానికి పూనుకున్న ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ధన్యవాదాలు. నా గెలుపుకి పామరి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరటానికి కీలకంగా వ్యవహరించిన జన సైనికులకి, జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారికి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అభిమానులకి అదేవిధంగా పామరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరొక్కసారి మీకు గుర్తు చేసేది ఒకటే, నా జీవితం పామరు ప్రగతికి అంకితం, పామరు అభివృద్ధికి అంకితం, పామరు సంక్షేమానికి అంకితం అని కూడా తెలియజేస్తున్నా. కూతవెట్టు దూరంలోనే నేను ఉంటా. ఏ సమస్య వచ్చినా అందుబాటులో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఉంటారు. మీ సమస్యలు పరిష్కరిస్తారు. ఒకవేళ మీ సమస్య పరిష్కారం కాకపోయినా, మీకు వాళ్ళు అందుబాటులో లేకపోయినా 24 గంటలు కుమార్ రాజా మీకు అందుబాటులో ఉంటాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరొక విషయం, నా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూతవెట్టు దూరంలో పెట్రోల్ బంక్ పక్కనే నా ఇల్లు. ఎప్పుడు 24 గంటలు నా తలుపు తెరిచి ఉండవు, మూసే ఉంటాయి. కానీ తలుపు తట్టండి, ఖచ్చితంగా నేను ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ప్రేమ అభిమానాలు వెలకట్టలేనివి, మర్చిపోలేనివి. ఇంత ప్రేమ అభిమానం చూపించి 3 పర్యాయాలు పసుపు జెండా ఎగరకపోయినా ఈసారి తెలుగుదేశం కుటుంబ సభ్యుల కంటే, జన సైనికుల కంటే, బీజేపీ నాయకుల కంటే పామరు ప్రజలే నడుం బిగించి ముందుకొచ్చి సైకిల్ గుర్తుకి తెలుగుదేశం పార్టీకి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పురిటిగడ్డ పామరు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేసే దాంట్లో ప్రథమ పౌరుడి సేవకుడుగా ఉండే అదృష్టాన్ని నాకు దయచేసిన పామరు ప్రజానికానికి జన్మల రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకి, పోలీసు వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ్ముళ్ళు